కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న హై స్పీడ్ ట్రైను కారిడార్ల ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇక ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. మొత్తం 7 నగరాల మధ్య హై స్పీడ్ ట్రైన్ కారిడార్లు ప్రకటించగా అందులో 3 హైదరాబాద్ నుంచే ఉన్నాయి. హైదరాబాద్ పూణే, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై మధ్య హై స్పీడ్ మెట్రో ట్రైన్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు ముంబై, పూణే, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, వారణాసి టు సిలిగుడ మధ్య కూడా హై స్పీడ్ ట్రైన్ కారిడార్లు ఏర్పాటు చేస్తామన్నారు. విషయంలోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ను ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఇందులో తెలుగు రాష్ట్రాలకు శుభవార్త అందించారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, పూణేకు హై స్పీడ్ రైలు కారిడార్లను నిర్మించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాలలో భవిష్యత్తులో హై స్పీడ్ రైళ్లు తిరగనున్నాయి. దీనివల్ల వేగంగా గమ్యస్థానాలను చేరుకునే సౌలభ్యంతో పాటు కంపెనీలు కొత్తగా వస్తాయి. లాజిస్టిక్స్, హోటల్ బిజినెస్ కూడా పెరుగుతుంది. ఇక ఈ కారణాలతో వేలాది మందికి ఉపాధి, వ్యాపార అవకాశాలు లభించనున్నాయి. బడ్జెట్లో దేశవ్యాప్తంగా 7 హై స్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించగా అందులో హైదరాబాద్ నుంచి ఏకంగా 3 ఉన్నాయి. దీంతో రానున్న రోజుల్లో రైల్వే నెట్వర్క్లో హైదరాబాద్ రూపురేఖలు మారనున్నాయని అర్థమవుతుంది. ఇక రాకపోకలు వేగవంతం. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరుకు వెళ్లే హై స్పీడ్ రైలు కారిడార్లు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్తుంది. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు మరింత వేగవంతం కానుండగా చెన్నై, బెంగళూరుకు మరింత వేగంగా ప్రయాణం చేయవచ్చు. ఇక భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తుంది. ఇక ఆ రైళ్లు వేగవంతంగా నడిపేందుకు ఈ కారిడార్లు ఉపయోగపడనున్నాయి. హైదరాబాద్, ముంబై మధ్య హై స్పీడ్ రైలు ప్రతిపాదనకు ఇప్పటికే డిపిఆర్ రెడీ అయింది. కలబురగి, షోలాపూర్, జహీరాబాద్, పంధార్పూర్, అక్లూష్, పూణే, లోనావాలా, దౌడ్ వంటి స్టేషన్ల మధ్యలో ఉండనున్నాయని తెలుస్తుంది. ఇక హైదరాబాద్, చెన్నై రైలు కారిడార్లకు సంబంధించి శంషాబాద్, సూర్యాపేట, ఖమ్మం నుంచి అమరావతి వైపు రూట్ ఉంటుంది. ఇక హైదరాబాద్, బెంగళూరు హై స్పీడ్ రైలు కారిడారు రూటు శంషాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి నుంచి శ్రీశైలం మార్గంలో వెళ్లనుంది. ఇక స్పీడ్ ఎంతంటే హైదరాబాద్ చెన్నై హై స్పీడ్ కారిడారు 576 కిలోమీటర్లు ఉండనుండగా దీనికోసం 1.44 లక్షల కోట్లు అవసరమవునుంది. హైదరాబాద్ చెన్నై కారిడార్ లో 744 కిలోమీటర్ల వేగంగా ఉంటుంది. ఇక ఇందుకోసం 1.86 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక ఈ కారిడార్లు ముగిసిన తర్వాత అత్యంత వేగంగా నడిచే రైళ్లను ప్రవేశపెడతారు. ఇవి గంటకు 350 కిలోమీటర్ల వేగంగా ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇక హై స్పీడ్ రైలు కారిడార్లు పూర్తయితే కేవలం 3 నుంచి 4 గంటల్లోనే చెన్నై, బెంగళూరు, పూణేకు చేరుకోవచ్చు. ఇక హైదరాబాద్ నుంచి ఖమ్మం, వరంగల్ కు గంట, అమరావతికి 75 నిమిషాలు, అనంతపురానికి 90 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక ఈ హై స్పీడ్ రైళ్లలో కేవలం ఏసీ కోచ్లే ఉంటాయి. అయితే ప్రయాణ ఛార్జీ భారీగానే ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నుంచి ఖమ్మం, అనంతపురం, తిరుపతి మార్గాల్లోని అన్ని పట్టణాలకు గంటల వ్యవధిలోనే చేరుకోవచ్చు.